ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు మనకు తోడై ఉన్నాడు. పరాక్రమం గల శూరుని వలె యుద్ధశూరుడైన యెహోవా మనకు తోడై ఉండి మనల్ని కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నామమునికే మహిమ కలుగును గాక. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ లోకములో మనకు అనేక విధమైనటువంటి కష్టములు, శ్రమలు, బాధలు, నష్టములు, మానసిక వేదన, కృంగుదల ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. కానీ వీటన్నిటిలో మనము ధైర్యమును విడిచిపెట్టకుండా, అంటే ఇంగ్లీష్లో ఏమన్నా వ్రాయబడిందంటే డూ నాట్ లూజ్ యువర్ హోప్. మన ధైర్యమును విడిచిపెట్టకుండా నమ్మకము, నిరీక్షణ ప్రభువుయందు ఉంచి, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయమునకు నేను భయపడనని దేవుడు దావీదుతో మాట్లాడలేదా? దావీదు రాజు దేవుడు చేసే కార్యం చూసి ధైర్యము తెచ్చుకోలేదా? అదేవిధంగా మనం కూడా ధైర్యం తెచ్చుకుందాము. ప్రార్థనతో ఈ వాక్యాన్ని వినుటకు మనం సిద్ధపడదామా? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. కొండలను పెకిలింపగలిగిన విశ్వాసమును క్రీస్తు యేసునందు మాకు ఇచ్చావు. ఎందుకంటే మా విశ్వాసమును కొనసాగించువాడు ఆయనే. గనుక ఈ విశ్వాస యాత్రలో మేము వెళ్ళు మార్గములలో కష్టాలు, శోధనలు, గాలి, తుఫాను, నల్లటి మేఘములు అనేక విధములుగా బాధను కలుగజేస్తున్నాయి, నష్టమును కలుగజేస్తాయేమో అనే భయము, ఏం జరుగుతుందో ఏమో అనే అయోమయమైనటువంటి పరిస్థితి. మనుషులందరూ భయము చేత పట్టబడి ఈ యొక్క జీవితయాత్రను సాగిస్తూ ఉంటుండగా, ఈ లోకములో ఈ లోకాధికారి అయినటువంటి అపవాదికి సమయము కొద్దిగానే ఉందని అతడు అనేక విధములుగా మానవునికి అబద్ధములు, మోసములు కల్పించి దేవుడి నుంచి దూరం అయిపోయేటటువంటి పరిస్థితులను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వైరస్ను గురించి రకరకములైనటువంటి వదంతులు, అనేక దేశములలో మనుషులు వైరస్ చేత పట్టబడి ఉన్నారని, మరలా అది తిరగబెట్టిందనే సమాచారం విని భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. మీరే సమస్తము మీద అధికారం కలిగినటువంటి దేవుడై ఉన్నారు కనుక ప్రభువా, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. వదంతులను విని భయపడకుండా, వార్తలను విని మేము జడియకుండా, నీ వాక్యమును చదివి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి, ప్రభు మాతో కూడా ఉన్నాడనే ధైర్యము, విశ్వాసముతో మేము జీవించుటకు మీ ప్రశస్తమైన రక్తము చేత మనందరినీ కడిగి విమోచించి మా విశ్వాసమును వృద్ధి పొందించమని, ప్రభువా, మేము వినేటటువంటి వర్తమానములను బట్టి ధైర్యము తెచ్చుకొని, వాక్యము నిత్యము నిలబడి ఉంటుంది, ఆ వాక్యము ద్వారానే మేము నిత్యజీవమును కలిగి ఉన్నాము, జీవిస్తామనే నమ్మకము, విశ్వాసము కలుగజేసి ఆశీర్వదించి నిలబెట్టుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు తన ప్రజలకు యుద్ధమునకు సిద్ధపడుడి అని ఒక పిలుపునిచ్చాడు. అనగా తమ దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా ఏమన్నారంటే, మీరు ఖడ్గములు చేసుకోనండి. అవును, ఖడ్గములు తయారు చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి పూటకత్తులను తీసివేసి ఖడ్గములను మీరు సిద్ధపరచుకొనండి. ఆ తర్వాత
ఈటలను చేయుడి, అనగా యుద్ధమునకు మీరు సిద్ధపడి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో మనము ఈ సత్యమును చూస్తాం. అప్పుడు ఇంకా వాక్యములో ఏమంటున్నాడనంటే, బలహీనుడు నేను బలాఢ్యుడని అనుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. యుద్ధమునకు సిద్ధపడి ఉండండి, బలాఢ్యుడు రావాలి అని చెప్తూ ఉన్నాడు. అవును, యుద్ధమునకు వెళ్ళాలి నీవు అంటే ఎంతమంది వెళ్తారు చెప్పండి? ఎవరైనా ఇష్టపడతారా? లేదు కదా. మా కుమారుడు ఎందుకండి, ఒక్కడే ఉన్నాడా, ఆయన ఎందుకు యుద్ధంలో సైన్యంలో చేరాలి, ఆయన ఎందుకు యుద్ధం చేయాలి, వేరే వాళ్ళు ఉన్నారు కదా అంటూ తాను కానీ తన కుమారుడు కానీ వెళ్ళకుండా తప్పించుకోవాలని చూసేవారు కోట్లాది మంది ఉన్నారు. మరి ఈ దినమున మాకైతే యుద్ధాలు లేవు, మేమెందుకు యుద్ధంలోకి రావాలి అని ఒకరు అనుకోవచ్చును. అవును, దేవుని ప్రియమైన ప్రజలారా, యుద్ధం అంటే కత్తులు, డాలు, ఈటె, ఖడ్గము, వీటితోనే యుద్ధం చేయాలి. ఈ దినములలో బాంబులు, మిస్సైల్స్, అడ్వాన్స్ టెక్నాలజీతో మరి స్టెల్త్ బాంబర్స్, ఈ విధంగా యుద్ధం జరుగుతూ ఉన్నది. పైలట్లెస్ యుద్ధాలను పంపించి డ్రోన్స్ ద్వారా మరి ఒక దేశం మీద ఇంకొక దేశము ఆ దాడి చేసుకొని నష్టాలు కలగజేసుకొని ఉంటున్నారు. కానీ సైనికులైతే అవసరమే. యుద్ధానికి వెళ్ళమంటే అనేకులు సముఖత చూపరు, విముఖతనే చూపిస్తారు. దే నాట్ రెడీ టు గో టు ద బ్యాటిల్. అవునా కాదా? ఎస్. క్రైస్తవ విశ్వాసి కూడా యుద్ధములకు సిద్ధపడి ఉండు, యుద్ధములకు వెళ్ళు అని అంటే వెళ్ళరు. మేమెందుకు వెళ్తామండి, మాకు అన్నీ ఉన్నాయి, మేము అన్ని విధాలుగా సౌఖ్యంగా ఉన్నాము, మాకే ప్రాబ్లం రాదు, మేము 100 తరాలకు తినగలిగినంత ఆస్తి మా అయ్యగారు సంపాదించాడు, మాకు చాలా ఉంది, మేము యుద్ధమునకు వెళ్ళము. దేవుని ప్రియమైన ప్రజలారా, టు ఏ క్రిస్టియన్ బ్యాటిల్ ఈజ్ నాట్ విత్ పీపుల్. క్రైస్తవ విశ్వాసికి యుద్ధము అని అంటే మనుషులతో కాదు. మీరు పోరాడున్నది శరీరులతో కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూస్తాం. మీ యుద్ధోపకరణములు ధరించుకొనిడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. యుద్ధమునకు ఎవరు సిద్ధపడడం లేదు, యుద్ధమునకు ఎవరు కూడి రావడం లేదు. అనగా ఒక బైబిల్ స్టడీకి కానీ, ప్రార్థనా కూడికకు కానీ, ఉపవాస ప్రార్థనకు కానీ రమ్మని పిలిస్తే 10 మంది కూడా రారు. అదే స్వస్థత ప్రార్థన కూడిక, అనాయింటింగ్ సెషన్, లేకపోతే ఇదిగో నేను దీవించి ఆస్వాదించి ఈ యొక్క చెట్టు వేరునిస్తాను, లేకుంటే ఆకులనిస్తానంటే తండోపతండములుగా పరిగెడతారు. డబ్బులు ఇచ్చి మరీ మొక్కి మొక్కి తీసుకుంటారు. తీసుకోండి, తప్పులేదు. ఎందుకు అంటే దేవుని మాటలు విని, దేవుని వాక్యమును విని కూడా దాని ప్రకారం చేయనటువంటి వాళ్ళు ఒక్క దినమున లెక్క ఒప్పజెప్పాల్సిందే.
తీర్పు దినం ఒకటి దేవుడు నిర్ణయించి పెట్టాడు. అవును, తీర్పు దినము నిర్ణయించి పెట్టాడు. ఆ దినమున ఏమి లెక్క చెప్తావు? గొర్రెలు మేకలు వేరువేరుగా నిలబడ్డప్పుడు ఏ గుంపులో ఉంటావు? ఇప్పుడైతే ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా అని పాట పాడుకుంటూ ఏదో నవ్వుకొనుచూ ఉంటాం. నవ్వులాటగా పాట పాడతారు, ఇలా ఇలా ఊగుతూ. ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా అని. గొర్రెలు మేకలు చేరబడితే ఆ తీర్పు దినమున నీవే గుంపులో ఉంటావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు రాయబడిన తీర్పులో ఎక్కడుంటావు? ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి తీర్పు, తుది తీర్పు, అంత్య తీర్పు దినమున ఎక్కడుంటావు? పరలోకంలోనా, నరకంలో, ఆ రెండవ మరణంలోనికి త్రోయబడతావా? జాగ్రత్త. యుద్ధము అనగా బాంబులు వేసుకోవడము, కత్తులతో దాడి చేయడము, ఒకరినొకరు చంపుకోవడం కాదు. అపవాది వాని దూతలతో పోరాటము. మనము పోరాడునది మనుషులతో కాదు, రక్తమాంసములతో కాదు, మరెవరితో? అంధకార శక్తులతో, ఈ కనబడనటువంటి ఆత్మలతో, అపవాది వాని దూతలతో మనం పోరాడాలి, యుద్ధం చేయాలి. చేస్తలేవు. యుద్ధము చేయమని నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. నీవేమో డబ్బులు ఇచ్చి యుద్ధం కొరకు సైనికులను పెట్టుకొని ఉంటున్నావు. చాలా తెలివి, మంచి ఆలోచన. ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ పేషెంట్ని చూసి, ఇదిగో ఈ మందులు వ్రాస్తూ ఉన్నాను, వీటిని నీవు సేవించడం ద్వారా నీ నరములకు బలం కలుగుతుంది, నీ కీళ్లకు సత్తువ కలుగుతుంది, నీ ఎముకలలో మూలిగా స్వస్థపరచబడి బలపరచబడుతుంది, నీ రక్తంలో ప్లేట్లెట్స్ వృద్ధి పొందుతాయని డాక్టర్ మందలిస్తే, అవన్నీ తీసుకొని పోయి వేరే వాళ్ళకి ఇచ్చి, నా కొరకు నీ వీటన్నిటినీ వాడుకో అని అంటే ఎవరు బలపరచబడతారు? మీరే ఆలోచించండి. చాలా విన్నా బ్రదర్ నీలాంటి మాటలు. అవును, నేను ఎంతటోనండి కదా. మీరు మంచి మంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వారు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, మీరు ఆశీర్వదించబడుతున్నారు కదా. నువ్వు ప్రార్థన చేయవు నీ కుటుంబం కొరకు, నీ కుమార్తె కొరకు ప్రార్థించడానికి నీకు సమయం ఉండదు. మా కూతురుకు పెళ్ళి కావడం లేదండి, కొంచెం ప్రార్థన చేయండి అని వాళ్ళకు కానుక పంపించి, దశం భాగం పంపించి ప్రేయర్ చేయిస్తూ ఉంటాం. దేవుడు గొప్ప కార్యం చేశాడని మళ్ళీ సాక్ష్యం ఇస్తూ ఉంటాం. దేవుడు తీర్పు దినమున నిన్ను లెక్క అడుగుతాడు. నీవెందుకు ప్రార్థించలే నీ భర్త కొరకు? ఆయన మారడం లేదని ఎందుకు ప్రార్థించడం లేదు? ప్రార్థన సహాయం తీసుకోవడంలో తప్పు లేదు, కానీ నీవు ప్రార్థించకుండా వేరే వాళ్ళని నీ కొరకు యుద్ధం ఆడమనంటే కిరాయి సైనికులా? కాదు కదా. పాత నిబంధనలు మనం చూసినట్లయితే వేరే దేశస్తులకు డబ్బులు ఇచ్చి యుద్ధంలో వారికి సహాయం చేయడానికి ఇశ్రాయేలీలు కానీ యూదా వారు కానీ వారిని పిలిపించుకున్నప్పుడు ఓడిపోయారు. నీవు దేవుని సన్నిధానములో యుద్ధమాడాలి. ఎవరితో? అపవాదితో. ఆయన నీకు తోడై ఉన్నాడని, నిన్ను బలపరుస్తున్నాడని, నీ తల మీద శిరస్త్రాణం ఉంది, నీకు గట్టిని కట్టుకున్నావు, డాల్ ఉన్నది, నడుమును కట్టుకున్నావు, కాళ్లకు జోడు తొడుక్కున్నావు, చేతిలో ఖడ్గం ఉన్నది. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారం యుద్ధం చేస్తూ ఉన్నావా? అప్పుడు నీవు బలహీనుడవైనా నాకు ప్రార్థించడానికి రాదు, ఏ విధంగా ప్రార్థించాలో తెలియదు, పర్వాలేదు అంటున్నాడు దేవుడు. బలహీనుడు తాను బలవంతుడనని అనుకునవలెను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అనంటే
నీవెప్పుడు బలహీనుడవో, నేనెప్పుడు బలహీనుడనో క్రీస్తు యేసునందు అప్పుడే మనం బలవంతులము. రక్షణను శిరస్త్రాణము నీకుందా? నీ ఆలోచనలు దేవునివై ఉండునట్లుగా, దేవుని ఆలోచనలు ఏమిటో తెలుసుకొని జీవించున్నట్లుగా రక్షింపబడిన అనుభవం నీకుందా? బాప్తిస్మం తీసుకున్నానండి, మళ్ళీ పోట్లాడుతూనే ఉన్నాను. బల్లలో చేయి వేస్తున్నాడండి మా ఆయన, మళ్ళీ సిగరెట్లు తాగుతున్నాడండి, సారాయి తాగుతున్నాడండి. మా అబ్బాయి ఫుల్ మెంబర్ అయ్యాడండి, బాప్తిస్మం కూడా తీసుకున్నాడండి, కానీ వాడు ఇష్టానుసారంగా చెడు నడతలు జీవిస్తున్నారండి. ప్రార్థన చేయండి. నీలో మార్పు రాకపోతే, నీవు దేవునితో సహవాసం కలిగి ఉండకపోతే ఎంతమంది ప్రార్థన చేస్తే ఏం లాభం? ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేసే బాధ్యత నీది. నమ్మేది నీవు. నీ పక్షంగా నేను నమ్మలేను. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీ పక్షంగా నేను బాప్తిస్మం తీసుకోలేను కదా. కానీ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చి పాపుల కొరకు, పాపుల పక్షాన ఆయన చనిపోయాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆయన దేవుని ఆత్మ చేత లేపబడినట్లుగా నీవు కూడా లేపబడాలని ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నిన్ను కూడా లేపాడు అనే విశ్వాసం, నమ్మకం నీకుంటే నీవు యుద్ధం చేస్తావు. మనుషులతో కాదు, పరిస్థితులతో కాదు, రక్తమాంసములతో కాదు. చదవండి వాక్యం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి చదవండి. ఎవరితో పోరాడుతున్నావు? ఎందుకు పోరాడుతున్నావు? నీ యొక్క ఆత్మ ఖడ్గం ఏమిటి? వీటన్నిటినీ దేవుడు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. కనుక బలహీనుడను బలం తెచ్చుకో. క్రీస్తు యేసు నీలో ఉండి ఆయన యుద్ధమాడి విజయం ఇస్తాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఒక రాజు ఆయన ఇంకా ఓడిపోతాను, ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అనేక విధమైనటువంటి కష్టకాలం రాబోతూ ఉన్నది. జనముల మీదికి జనములు, రాజ్యముల మీదికి రాజ్యములు లేవబోతూ ఉన్నాయి. పట్టణములు పాడు చేయబడతాయి, నశించిపోతాయి. ఇప్పటికీ వినుచూ ఉంటున్నాం. దేశాలలో మళ్ళీ వైరస్ వ్యాపిస్తూ ఉందని, నాశనం వెంబడి నాశనం కలగబోతుందని, జనములు చనిపోబోతున్నారని వినుచూ ఉన్నాం. జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ జరిగినా కానీ మనం దేవుని వైపునకు చూడం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయం ఇక్కడ 5వ వచనం నుంచి చూస్తే, ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకైనను తిరుగు వారికి సమాధానము లేకుండెను. పనిపాటలు చూసుకోవడానికి, తమ పనులను చక్క పెట్టుకోవడానికి వారికి సమయం లేదు, సమాధానం లేదు. ఎందుకంటే గొప్ప అల్లకల్లోలములు, ఎటు చూసినా అల్లకల్లోలమే. ఎవరు నిజం మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియదు, ఎవరు మోసగిస్తున్నారో తెలియదు, ఎవరు న్యాయంగా ప్రవర్తిస్తున్నారో తెలియదు, ఎవరు నిన్ను దేవుని వైపునకు నడిపిస్తున్నారో తెలియదు, ఎవరు నిన్ను నరకం వైపునకు నడిపిస్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారో తెలియదు, ఎవరు సత్యమును ప్రకటిస్తున్నారో తెలియదు. కానీ నీవు దోచుకోబడుతున్నావు. ఎందుకంటే నేను దేవునికి ఇస్తున్నానని అనుకుంటున్నావు, కానీ నీకు సమాధానం లేదు. నీ పనిపాటలు అనగా నీవు పని చేయాలంటే లాక్డౌన్, నీవు అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలంటే నువ్వు 10 మందిలో తిరగకూడదు, బ్యాంకుకి వెళ్ళాలంటే డబ్బులు లేవు. ఈ విధంగా పనిపాటలు చక్క పెట్టుకోవడానికైనాను తిరుగు వారికి సమాధానము లేకుండాను. అందుకే ఏమంటాడంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనము, ద సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 15 and verse 7, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుని నామం నాకు మహిమ కలుగును కాక.
మీరు బలహీనులు కాకండి. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని అందరూ చెప్తారు. కానీ నీలో ఉన్న గొప్పవాడు చెప్పినట్లుగా ఎవరూ చేయరు. ప్రవక్త అయినటువంటి ఓబేదు ఈ విధంగా ప్రవచించిన వెంటనే ఆ దేశం యొక్క రాజు, అతనికి అధిపతులు, ప్రజలందరూ ఏం చేశారంటే దేవునికి ఇష్టము లేనటువంటివి, దేవునికి రోషము పుట్టించేటటువంటివి, అపవిత్రతను కలిగజేసేటటువంటివి, పాపమునకు కారణమయ్యే వాటన్నిటినీ వారు తీసివేశారు. రిమూవ్ an abomination what it is to the Lord. నీ హృదయములో ఉన్నటువంటి వాటన్నిటినీ, నీవు ఈ లోక సంబంధమైనవి ప్రేమిస్తున్నటువంటి వాటన్నిటినీ, నీ హృదయములో విగ్రహం అనగా ధనాపేక్ష, పాపము, వ్యభిచారము, శరీర సంబంధమైన వాటన్నిటినీ కూడా తీసివేసి వారు ఏం చేశారనంటే యెహోవా బలిపీఠమును మరలా కట్టించారని వ్రాయబడింది. ద బిల్డ్ ఆల్టర్. పాత నిబంధనలో ఆల్టరు, నూతన నిబంధనలో ప్రార్థించేటటువంటి విధానం. ప్రేయర్ టైం, ప్రార్థించు. ఎవరు రారు ప్రార్థన అంటే? ఏదో కొంతమంది దగ్గరికి వెళ్తున్నారు. మీ జీవితాలు బాగుపడతాయి. ఏం బాగుపడుతుంది? జీవితాలు బాగుపడడానికి వెళ్తూ ఉన్నారు అంతే. హృదయము మారడానికి కాదు, నూతన హృదయం కొరకు కాదు, ప్రభు సన్నిధానంలో తను తాను తగ్గించుకోవడానికి కాదు. అన్నీ మా జీవితంలో బాగైపోవాలి, మంచి జరగాలి, నా కూతురుకు పెళ్ళి అయిపోవాలా, వెంటనే పిల్లలు కలగాల, నా అల్లునికి మంచి ఉద్యోగం రావాలా, నా కుమారులందరూ ఫారిన్ కంట్రీస్లో ఉండాలా, నా కూతుళ్ళు కూడా గొప్ప గొప్ప పదవులలో డాక్టర్స్గా వారు ఉండాలా. ఇది మంచిగా అయిపోవడము అని అంటే. దేవుని ప్రియమైన ప్రజలారా, డు నాట్ గివ్ అప్. డు నాట్ గివ్ అప్. మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకండి. ఎందుకు అనంటే మీ కార్యము సఫలమగును. మీ కార్యము సఫలమగును. డు నాట్ లూజ్ హోప్. కీప్ ప్రేయింగ్. కంటిన్యూ టు ప్రే. ప్రే వితౌట్ సీజింగ్. ప్రార్థించండి, ప్రార్థిస్తూనే ఉండండి, విడువక ఎడతెగక ప్రార్థన చేయండి. దేవునితో సహవాసం కలిగి ఉండండి. ప్రార్థన సహాయం కోరడం మంచిదే, వద్దని చెప్పడం లేదు. కానీ మా కొరకు మీరు ప్రార్థించండి, మా కొరకు మీరు ఉపవాసం ఉండండి, మా కొరకు దేవుని సన్నిధానంలో పోరాడండి. నేను మాత్రము నా ఉద్యోగం చూసుకుంటా, నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవిస్తా. ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఆలోచించు. ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఆలోచించుకో. నీవెప్పుడైతే దేవుని సన్నిధానంలో మోకరించి ఆయన వైపునకు చూస్తూ ప్రార్థిస్తూ ధైర్యమును విడిచిపెట్టకుండా అపవాదితో పోరాడుతూ, శరీరులతో కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి నాదులతో, చీకటి శక్తులతో, ఎలాగో నేను భయం వేస్తూ ఉంది, నీవు చేస్తే భయం వేస్తుంది, కానీ నీలో ఉన్నవాడు చేస్తే నీకు ధైర్యం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది భయపడిపోతూ ఉంటారు. నో, ఇట్స్ నాట్ యూ, ఇట్స్ జీసస్ అని నువ్వు విశ్వసించాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీవు దేవుని అంగీకరిస్తావో, ఎప్పుడైతే ఆయన కొరకు జీవించడం ప్రారంభించి నీ ముఖమును ఆయన వైపునకు ఎత్తుకుంటావో, ఎప్పుడైతే లోక సంబంధమైన అపవాదితో నేను ఈ చెడు పని చెయ్యను, నేను ఈ త్రాగుడనే వ్యసనానికి నేను బానిసను ఇంకా కాను, నేను అపవిత్రతమైనటువంటి పనులు చేయను, నేను ఆ మోసపు క్రియలు చేయను, నేను వారిని బాధించను, ఇంకా నేను లంచము తీసుకోను, నేను ఇంకా వ్యభిచారము చేయను, నా అక్రమమైన జీవితము రెండవ కుటుంబంతో ఉన్నది కదా, వదిలిపెట్టేస్తాను, నేను ఇంకా అక్కడికి వెళ్ళను
నేను పాపము చేయను అని యుద్ధము చేయాల్సి వస్తుంది. ఇరుకు మార్గంలో పోరాడాలంటే, వీటన్నిటిని తీసివేయాలంటే యుద్ధం చేయాలి. ఎందుకంటే అపవాది వదిలిపెట్టాడు కాబట్టి యుద్ధం చేయాలి. యుద్ధం చేసి వాటన్నిటినీ తీసివేయి ప్రభువా, నాకు సహాయం చేయమని వదిలిపెడుతూ త్రాగుడు, వ్యభిచారము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటన్నిటినీ దేవుని సహాయము చేత జయించి ఇరుకు మార్గములో పోరాడుతుంటే దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మొక్కుబడులు నీవు చెల్లించెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినయము గల వారిని ఆయన రక్షించును. అపవాది వాని దూతలు శోధన కలగజేసి, బాధను కలగజేసి, ఇరుకులు కలగజేసి మరలా పడద్రోస్తే నువ్వు పైకి చూస్తావు దేవుని వైపునకు విడుదల కొరకై. అదే యుద్ధం అంటే. ఇక్కడ వాడితో యుద్ధము, విజయము ఆయన ఇస్తాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని వాక్యంలో ఒక గొప్ప సత్యమును మనం చూద్దాం. దయచేసి యెషయా గ్రంథము 33వ అధ్యాయమును మనం చూద్దాం. ఇలా నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆయన నీకు సహాయకుడై ఉన్నప్పుడు, నీవు దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచి ఏ లోక సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి మనుషులతో కానీ, సమాజములో కానీ, సంఘములో కానీ, కుటుంబములో కానీ రక్త మాంసములు, శరీరం మాంసములు గలవారితో పోరాడకుండా ఆత్మ సంబంధమైనటువంటి వారితో నువ్వు పోరాడుచున్నప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. నాకు దేహములో బాగులేదండి, కాళ్ళు నొప్పులండి, నేను మెట్లెక్కలేను, నేను త్వరగా నడవలేను, నేను ఈ ఆహారమును భుజించలేను, పంటి నొప్పి, చెవు నొప్పి, కీళ్ళ నొప్పి, దేహంలో బాగులేదు, ఎముకలలో సత్తువ లేదు, మజిల్స్ అన్నీ అనగా కండరములన్నీ బిగుసిపోతూ లేకపోతే బలము లేకుండా అయిపోయాయి, జీర్ణశక్తి తగ్గిపోయింది, చూపు మంద, ఎన్ని రకాలు. దేహములో బాగులేదు అనేవాడు ఎవరునూ ఉండడని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. కానీ ఎవరు చూసినా ఏదో ఒక కంప్లైంట్, ఒక్కటి కాదు, మల్టిపుల్ కంప్లైంట్స్, అనేక రకమైనటువంటి శారీరక బాధలు, మానసిక వేదనలు, కృంగుదల. ఎందుకు అనంటే వీరు యుద్ధము చెయ్యరు. నేను బలహీనుడనే, కానీ అబ్బా తండ్రి అని మొర్రపెట్టు ఆయన కుమారుని ఆత్మ, క్రీస్తు ఆత్మను నేను కలిగి ఉన్నాను గనుక, క్రీస్తు ఆత్మ నాలో ఉన్నాడు గనుక, క్రీస్తు ఆత్మ నాలో ఉండి అబ్బా తండ్రిని మొరపెట్టుచున్నాడు గనుక నేను మోకాళ్ళ మీదుండి బలము గలవాడను, బలం గల దానను. ఎంతమంది చెప్పుచూ ఉన్నారు ఈ మాటను? ఎంతమంది చెప్పగలరు ఈ మాట? ప్రార్థన చేస్తున్నామండి. నీకు తెలుసా మేము ఎంతసేపు ప్రార్థన చేస్తామో? నాకొద్దు, నువ్వెంతసేపు ప్రార్థన చేస్తావు ఆయన చూస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నావు ఆయన చూస్తున్నాడు. నేను నీకు బహుమానం ఇచ్చేది నా సహోదరి లేదు కదా. దేవుడు మనకు బహుమానం ఇచ్చేది, జవాబు ఇచ్చేది ఆయనే, కార్యము సఫలము చేసేది ఆయనే. కాబట్టి నాకు దేహములో బాగులేదు అనేటటువంటి వాడు, అందులో నివసించేటటువంటి వారు ఎవరు కూడా అనరు. అనగా ఒక దేశము, ఒక రాష్ట్రము, ఒక ఫెలోషిప్, ఒక చర్చ్. ఒక ఫెలోషిప్కి వెళ్ళామనుకోండి, 1,00,000 మంది వచ్చారు మా దగ్గరికి, 1,50,000 మంది వచ్చారు, 10 లక్షల మంది మా చర్చిలో మెంబర్స్. మంచిదే, దేవుడికి వందనాలు. అందరూ ఎందుకు వచ్చారు అక్కడికి?
అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఈయన వాక్యం చెప్తే నేను బాగైపోతాను, చాలా బాగుంటుంది వాక్యము, మేము చాలా ఇలా అయిపోతున్నాము, మంచి మంచి సాక్ష్యాలు వింటూ ఉంటాం చూడండి. కానీ నాకు దేహములో ఇంకా ఏ విధమైనటువంటి రోగము లేదు, బాగు లేకుండా నేను లేను, అన్నీ బాగున్నాయి. అశ్విని మీరు అలా అంటుంది కదా, కుమారుడు చనిపోతే మేడగదిలో పడుకోబెట్టి, అనగా తన ఇంటిలో ఆ యొక్క ప్రవక్త దైవజనుడు వచ్చేటటువంటి ఆ రూమ్లో పడుకోబెట్టి ఈమె వెళ్తూ ఉంటే భర్త అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను దైవజనుని దగ్గరికి వెళ్తున్నాను. ఈ దినములా నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని, అంతా బాగుంది అంటుంది. పైన కుమారుడు చనిపోయి ఉన్నాడు, ఈమె అంతా బాగుంది అంటుంది. ఎస్, దట్స్ ఫెయిత్. నాకంతా బాగుంది. ఎప్పుడు నీవెప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తావో, ఎప్పుడైతే నేను బలహీనుడను ప్రభువా, నీవు నాలో ఉన్నావు గనుక నేను బలవంతుడనని నువ్వు ఎప్పుడు అనుకుంటావో, అప్పుడు నీవు ఈ మాటలు చెప్పగలవు. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ నాట్ వీక్. ఐఎమ్ స్ట్రాంగ్, నేను బలవంతుడను, నేను బలహీనుడను కాను. డు నాట్ లూజ్ హోప్. మీ ధైర్యమును విడిచిపెట్టకండి, మీ కార్యము సఫలమవుతుంది. దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద ఆధారపడండి. ఆయన మీకు సమాధానమును కలుగజేస్తున్నాడు. గొప్ప ధైర్యమును నీవు కలిగి ఉంటావు. ఎందుకు అనంటే, యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 16వ వచనము, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా అని నేను అడగడం లేదు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి, ప్రభా నేను పాపిని, నా కొరకు నీవు శిలువ మీద చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచావు, నేను పాపిని, నన్ను క్షమించమని అడిగి రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారే. ఆయన ఎవరు? ఆయన మనకు ఆదరణకర్త ఉన్నాడు. హీ ఈజ్ అవర్ కంఫర్టర్. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. హీ ఈజ్ అవర్ హెల్పర్. ఆయన మనకు సమస్తమును బోధించేటటువంటి వాడై ఉన్నాడు. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అవర్ కౌన్సిలర్. హీ ఈజ్ అవర్ అడ్వకేట్. ఆయన మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హీ ఈజ్ అవర్ అడ్వకేట్. ఆయన మనలను బలపరచు దేవుడై ఉన్నాడు. హీ ఈజ్ అవర్ స్ట్రెంగ్థనర్. అండ్ హీ విల్ ప్రే ఫర్ యూ అండ్ మీ ఆన్ అవర్ బిహాఫ్ టు గాడ్. దేవునికి నీ పక్షంగా, నా పక్షంగా ఆయన ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మనము యుక్తముగా ప్రార్థించట ఎలాగో మనకు తెలియదు. ఎస్, నేను బలహీనుడని ప్రభా, ప్రార్థించటలో నేను బలహీనుడని, నాకు ప్రార్థించడానికి రాదు. When you say those words, the Holy Spirit God in you will rise up with power and He will pray to Heavenly Father on your behalf, crying out, Abba, Father. అబ్బా తండ్రి అని మొరపెట్టుటకై నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బలంగా లేచి ఆయన నిలబడతాడు నీ పక్షంగా ప్రార్థించడానికి. దట్ ఈస్ ఫెయిత్. అదే యుద్ధం అంటే. అందుకు మనకు కావాల్సింది ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు కాదు, వేరే వారు నీ కొరకు చేసేటటువంటిది కాదు. ఆ యుద్ధము నీవే చేయాలి. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ దీవించునుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మేము పోరాడునది రక్త మాంసములతో కాదు అని నీ వాక్యము మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా, ఆ వాక్యమును ఎవరు మాకు బోధించరు.
ఏదో ఒకసారి ఆ మాటలను చెప్పినా ఆ మాటలను విని వాటి ప్రకారం చేయవారు చాలా తక్కువ మంది. కాబట్టి ఈ దినమున ఈ వాక్యమును వినినటువంటి వారందరూ కూడా మేము పోరాడున్నది మనుషులతో కాదు, రక్తమాంసములతో కాదు అని తాము ఎవరితో పోరాడుతున్నారో వారితో సమాధానపడి, నీవు ఎవరితో పోరాడమని చెప్పావో అపవాదితోనూ వాని దూతలతోనూ పోరాడుటకు, అంధకార సంబంధమైనటువంటి నాదులతోనూ దురాత్మలతోనూ చీకటితోనూ చీకటి శక్తులతోనూ పోరాడుటకు ఈ దినమున ప్రతి ఒక్కరు ప్రార్థన అనే ఆత్మను కలిగి ఉండి, ప్రార్థన అనే ఖడ్గమును పట్టుకొని, విశ్వాసం అనే డాలును చేతబట్టుకొని, నా ప్రభా రక్షింపబడిన అనుభవంలో శిరస్త్రాణమును ధరించినటువంటి వారం కాళ్లకు సమాధాన జోళ్లను తొడుగుకొని ముందుకు సాగిపోటు ప్రతి ఒక్కరిని ఈ దినమున మీరు మరలా నూతన పరచమని ప్రార్థిస్తుంటా. నూతన హృదయము, ప్రార్థించే హృదయము, విశ్వాసమును వృద్ధి పొందించిన ప్రభా మీరు నిలబెట్టండి. నన్ను నిలబెట్టండి, వీరిని కూడా నిలబెట్టండి. కృపాక్షేమం విస్తరింపచేసి వీరికి విజయమునిచ్చావు, నాకు విజయం ఇస్తున్నందులకై వందనాలు. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ప్రభు మీకు సమాధానం కలగచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.